బాలకృష్ణ గారు ఆయన ఆదిత్య 69 కానీ భైరవ దీపం లేకపోతే వచ్చి నరసింహారెడ్డి ఇవన్నీ సినిమాస్ ఐకానిక్ ఫిల్మ్. సో ఆ సినిమాకి ఎవరైనా ఫ్యాన్ అయిపోవాలి. సో మన తెలుగు సినిమా అంటేనే మనకు ఎందుకు బాలయ్య బాబు గుర్తొస్తారు. అందులో మీ ఇద్దరం ఆడుకునేది ఎప్పుడు షర్ట్ బీకేయటం, నా మీసాలు బీకేయటం, అది మేమంతా ఆడుకుంటాం సరదాగా. ఆ భైరవ దీపం అప్పుడైతే మేము చెరువులోంచి పోతాయి మా 2 గుర్రాలు ఇట్లా పోతుంటాం. ఏదో ఆయన పక్కన ఉన్నాడనే నేను నడుపుతున్నాను. కొద్దిగా వచ్చు నాకు, పెద్ద నేనేదో మాస్టర్ కాదు, ఆయన మాస్టర్. గుర్రంతో ఆడతాడు, గుర్రాలు భయపడతాయి బాలయ్య బాబుని చూస్తే. ఒకరోజు నేను తోక సైడ్ కూర్చుంటాను, దాన్ని తప్పుమని తన్నాడండి. ఇక అది ఉరుకుతుంది, నాకేం పట్టుకోవటానికి లేదు. నేను ఆ రోజు చచ్చిపోయాను అనుకున్నా. అది షాట్ కాదు కానీ తన్నాడు, నేను కూర్చొని ఉన్నా, పోతుంది అది. ఇక 2 గుర్రాలు వచ్చి తెరలకు పోయి ఇట్లా వచ్చి అడ్డం పెట్టారు, ఇట్లా 2 గుర్రాలు. అప్పుడు ఆగింది అది. అట్లా ఆడుకుంటాడు ఆయన. నేను బాలన్న అని పిలుస్తా, బాలన్న గుండెల్లో గోలన్న అని అంటుంటా. మంచోడు, మంచి మిత్రుడు. రైడ్ చేయటంలో ఎంత మొండిగా వ్యవహరిస్తాడంటే బాలయ్య బాబు, దానికి ఆ బెల్ట్ కూడా లేకుండానే దాన్ని ఎక్కేసి పోతూనే ఉంటాడు. అసలు ఏది పట్టుకోవటానికి కూడా జూలు పట్టుకొని పోతుంటాడు ఒక్కొక్కసారి. బ్రహ్మాండమైన రైడరు. భయం అంటూ అతనికి ఎక్కడ ఉండదు. ఎన్ని సన్నివేశాలు మాకు అంటే ఆడుకుంటుంటాడు ఆయన పిల్లలతో. కనుక ఇప్పుడు మా మనవరాలతో ఆడుకొని వచ్చాను చూశారు, అట్లా ఆడుతుంటాడు. మధ్యలో కాసేపు ఆపి షూటింగ్ క్రికెట్ ఆడుతున్నట్టాడు. అసలు క్రికెట్కు ఆ సీన్కు ఆ షూటింగ్ సంబంధం ఉంటుంది. అంటే జోవియల్గా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అట్లుంటారు బాలయ్య బాబు.